ఒకడే రుద్రుడు సకలం పితడే. ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం పితడే. ఇక రెండవ వారెవరు లేరు. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివమయమైన ఈ ఆత్మీయ సభకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు నుంచి క్షిప్రగణపతి సన్నిధిలో మనం 5 రోజుల పాటు శివ పంచాక్షరికి సంకేతంగా ఈ 5 రోజులు స్వీకరించినట్లుగా భావిస్తూ శివభక్తి వైభవాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తులం అవుతున్నాం. అయితే శివతత్వం ఏదో కొద్ది మాటలతోనో కొద్ది రోజులతోనో తేలే విషయం కాదు. యుగాల నుండి అమ్మ సరస్వతీదేవి రాయడం మొదలుపెట్టిన ఆవిడ సంపూర్ణంగా చెప్పలేదు అని ఒక మహర్షి తెలియజేశాడు. అంటే శివతత్వం చెప్పుకోలేం, కానీ చెప్పుకోవాలంటే శివతత్వమే చెప్పుకోవాలి. కానీ ఎంత చెప్తే అంత కాదు శివతత్వం, ఎంత చెప్పినా ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది, అది శివతత్వం అని ముందు చెప్పుకుని చెప్పిందే కాక చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకోవడానికే ఈ సభ మనకి. అయితే ఇందులో మరొక ముఖ్యాంశం ఏమిటి అంటే శివుని వైభవం చెప్పచ్చుగా, మన శివ భక్తి వైభవం ఏంటండి అంటే భక్తుడు లేకపోతే భగవంతుడు ఎక్కడున్నాడండి. కనుకనే అన్నమయ్య అంటాడు, పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అన్నాడు. ఇక్కడ నా వల్లే నీ కీర్తి అయ్యా. ఆయన్ని కీర్తించేవాడెవడు? భక్తుడు. ఆయన కీర్తి ఎవరి వల్ల తెలుస్తుంది? వీరి కీర్తన వల్ల తెలుస్తుంది. అందుకే ముందు భక్తులకు దండం పెట్టుకుంటే భగవంతుడు అక్కడే దొరుకుతాడు. చూడండి, సూర్యకాంతి నేరుగా పడితే దానికి ఉన్న ఎఫెక్ట్ కంటే ఒక అద్దంలో పడి తిరిగి మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, దాని తీవ్రత మరింత గొప్పగా ఉంటుంది. అందుకే శివుడు సూర్యుడు అనుకుంటే, భక్తుడి మనస్సు అద్దం అనుకుంటే, ఆ భక్తుడి మనస్సులో పడిన శివకాంతి మనపై పడినప్పుడు దానికి ఇంకా అద్భుతమైన ప్రకాశం ఉంటుంది. అందుకే మనం భక్తుల గుండెల్లో భగవంతుడిని చూసే ప్రయత్నం చేస్తాం. పైగా భక్తులంటే సాధకులే కదా, భగవంతుడిని సాధించుకున్న వాళ్ళు. మనం సాధిస్తున్నాడరా అంటాం లోకంలో. ఈ సాధించే వాళ్ళు రకరకాలు ఉంటారు. నిజంగా సాధించాలంటే ఆయన్నే సాధించాలి. సాధనలో రకరకాలండి. బాలానా రోదనం బలని ఏడ్చి సాధిస్తారట బాలకులు. భక్తులు కూడా ఏడ్చి సాధించారు, భగవంతుడిని దింపి సాధించారు, నానా విధాలుగా సాధించారు. అలా సాధించిన భక్తుల్ని కానీ మనం బాగా పరిశీలిస్తే మనం కూడా ఆయన సాధించడం ఎలాగో తెలుసుకుంటాం. అందుకు సాధకులకు పనికొచ్చేది భక్తుల చరిత్రలు. అందుకే భక్తులతో సాంగత్యం, భక్తులు కథలు చెప్పుకోవడం, ఇదంతా సత్సాంగత్యం అని చెప్తారు. పైగా సత్సంగమే ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు. అసలు ఎప్పుడు సాధన చేయకుండా ముప్పూట్ల తిరుగుతూ మిగిలిన టైం అంతా టీవీ ముందు కూర్చుని దేశం ఏమైపోతుందో అని మాట్లాడుతూ, వీడు చేసేదేం లేదండి, దేశం ఏమవుతుందో అని మాత్రం అంటూ ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఫలానా మంత్రి ఇలా అన్నాడు, ఇవి మాత్రం సిద్ధం.
కానీ ఇప్పుడు మాత్రం వీడు చేసేది ఏమీ లేదు, వీడి వల్ల ప్రపంచానికి అంతకంటే ఏం లేదు. ఇలాంటి కాలక్షేప కబుర్లు చేసుకుని సాయంత్రం పూట కాస్త ఇక్కడికి వచ్చి కూర్చుంటే నిద్ర వస్తుంది తప్ప ఇంకేం రాదు. వాళ్ళలో కొంతైనా తరించాలని తపనుంటేనే శివుడు రప్పించుకుంటాడు. అలా వచ్చిన వాళ్ళు శ్రద్ధగా గ్రహించగలిగితే సాధనలోకి ఇది వెళుతుంది. ఈ ఉద్దేశంతో మనం సాధనా దృష్టితో భక్తుల చరిత్రని పరిశీలిద్దాం. ఇప్పుడు శివభక్తి. అయితే శివభక్తి అంటే మరి విష్ణుభక్తి వేరు, శివభక్తి వేరా? భక్తి ఒక్కటే. శివ విష్ణు పేర్లు మారే. భక్తుడు, భక్తుడి బాధ, భక్తుడి సాధన అన్నీ ఒకటే. కనుక ఏ భక్తుడైనా అది శివభక్తి కావచ్చు, విష్ణుభక్తి కావచ్చు, వస్తువు ఒక్కటే. ఆ భక్తి అనే వస్తువు శివపరంగా వ్యక్తమైనప్పుడు శివభక్తి అని మనం చెప్పుకుంటున్నాం. ఎవడి శివుడు అన్నప్పుడు శివ అనే మాట చాలు ఒక మహామంత్రం. అందుకే శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే సదా భూయాత్ సదా భూయాత్ సదా భూయాత్సు నిశ్చల. ఈ మాట అగస్త్య మహర్షి అన్నాడండి. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగట్ట. అడిగితే ఆయన అడిగింది ఒకటి, నిన్ను శివభక్తితో చూడగలిగాను కనుక ఈ శివభక్తి ఎప్పుడు ఉంటే చాలు అన్నాడు. అంతే. ఎంత గట్టిగా అన్నాడంటే శివే భక్తి శివే భక్తి శివే భక్తి. ఇప్పుడంటే అన్నావు కానీ మరోసారి ఆలోచించుకో అని ఆయన అనకుండా ముమ్మార్లు చెప్పాడు. అది శివే భక్తి శివే భక్తి శివే భక్తి. శివుని యందు భక్తి శివుని యందు భక్తి శివుని యందు భక్తి సదా భూయాత్ సదా భూయాత్ సదా భూయాత్. ఎప్పుడూ కలుగ్గాక ఎప్పుడూ కలుగుగాక ఎప్పుడూ కలుగ్గాక. ఎలాంటి భక్తి? సునిశ్చల. నిశ్చల అంటే చలించకుండా ఉండే స్థిరమైనది. సునిశ్చల అంటే బాగా స్థిరమైన భక్తి కావాలి. ఎప్పుడు కావాలి? ఎప్పుడూ కావాలి. ఈ జన్మ అయిపోతే మరో జన్మ ఎత్తిన శివభక్తి ఉంటే చాలన్నాడు. అందుకే భవే భవే అన్నాడు. భవే భవే అంటే జన్మ జన్మకి. చాలా గొప్ప మాట అండి. అదే మన జ్ఞాన మార్గంలో, వేదాంత మార్గంలో, మోక్ష మార్గంలో మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే జన్మ లేకుండా ఉంటే చాలండి అంటాడు. భక్తులు ఏమంటారంటే ఏ జన్మ వచ్చినా పర్వాలేదు కానీ నీపై భక్తి ఉంటే చాలయ్యా అన్నాడు. కానీ దమ్ము ఎవడికి ఎక్కువ ఉంది? భక్తుడికి ఎక్కువ ఉంది. జన్మ రాకుండా ఉంటే చాలండి, భయం ఉంది, జన్మలు వస్తే కష్టాలు వస్తాయని. ఇప్పుడు కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ మన శివుడి మీద ఉంటే చాలన్నాడు. ఎందుకంటే కష్టము సుఖము అనేది మనస్సుకు సంబంధించిన విషయం కానీ శరీరానికి సంబంధించిన విషయం కాదండి. అనుకుంటే సుఖం, అనుకుంటే కష్టం. మనస్సు శివుడి మీద ఉందనుకోండి, జన్మ ఏదైతే ఏం పోయింది. ఎవడిని చేరితే మోక్షం అన్నారో మనస్సు వాడినే చేరితే అదే మోక్షం కదా. కనుక మనసు మహాదేవుడి మీద పెట్టడమే గొప్ప భక్తి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివభక్తులు ఎలాంటి భక్తులు అంటే శివుడిని పూజిస్తే చాలా పుణ్యం వస్తుందిట, శివుడి దగ్గర దీపం పెడితే చాలా మంచిదిటండి, నైవేద్యంలో చక్ర పొంగలు పెడితే చాలా మంచిదిట అని చెప్పి చేసే భక్తుల గురించి ఇక్కడ చెప్పట్లే. అలాగనవేం తక్కువేం కాదు, ఏది లేని దానికంటే అది నయ్యం, దాంతో మొదలవుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు. ఈ భక్తులు ఎలాంటి వాళ్ళంటే భగవంతుడా నాకిదివ్వు అని అడిగిన వాళ్ళు కాదు, భగవంతుడా నీకేది ఇవ్వాలి అని అడిగేవాళ్ళు. అలాంటి భక్తులు మనం తీసుకుంటున్నాం. అసలు భక్తుల గురించి చెప్పుకోవాలంటే అలాంటి వాళ్ళ గురించి చెప్పాలండి. ఇవాళ ఒక కొత్త కోణం ఒకటి చెప్పాను కదా, కొత్త కోణం కాదు, ఉన్న కోణమే మనం కొత్తగా చెప్పుకున్నాం అంతే. ఏమిటా కోణం? తన గురించి కాకుండా స్వామి గురించి ఆలోచించడం అనేది భక్తి. మీరు ఒక్కసారి భాగవతం పరిశీలించండి, లేదా ఒక అన్నమాచార్యో త్యాగరాజో వాళ్ళ జీవితాలు చూడండి. ఎక్కడైనా తన గురించి అడిగిన సందర్భాలు కనబడతాయా? చూడండి. ఒక అన్నమయ్య పాట ఒక్కడు చూపించండి. ఏమిటంటే నాకు ధనము బోల్డు రమ్మనమని నీకు ప్రార్థన చేస్తున్నాను వెంకటేశ్వరా అని ఎక్కడైనా కనబడదు. త్యాగరాజ కీర్తనల్లో కనబడదు. అయితే వాళ్ళకేం రాలేదా అంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు, కానీ వాళ్ళు అది కోరుకోలే. వాళ్ళు కోరుకున్నది మాత్రం ఇహమే గాని మరి పరమే గాని బహుళమై హరి నీపై భక్తే చాలు. ఇది అన్నమయ్య అన్నటువంటి మాట. ఇహం కానీ పరం కానీ మాకు ఏదైనా పర్వాలేదు, నీపై భక్తే చాలు. అంతేకాదు త్యాగరాజ స్వామి వారు ఏమంటున్నారు? మనసు నీపై నిలపగలిగితే అది చాలయ్యా, ఇంకేం అక్కర్లేదన్నారు. కనుక భక్తి బిచ్చమీయవే రామయ్య, సాత్వికమగు నిజ భక్తి బిచ్చమీయవే అని ప్రార్థించారు. శంకర భగవత్పాదులు వారేం తక్కువ తిన్నారా? స్వామి భక్తినియవయ్యా అని అడిగారు. తవ పాదాంబుజ భక్తిమేవ దేహి స్థిరాం దేహి శంభో భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. ఓ పరమేశ్వర, నీ పాదాలపై స్థిరమైన భక్తి నువ్వు, దానితో నేను కృతార్థుణ్ణి అయిపోతానన్నారు. అంత చక్కగా అడిగారు శంకరులు కూడా. అందుకే శివభక్తి ఇంత విశేషమైనది. శివభక్తి ఒకటి అడిగితే చాలండి. భక్తి వల్ల ముక్తి అనరు, భక్తే ముక్తి అంటారు వాళ్ళు. ఇది గొప్ప కోణం. శివభక్తి పండిపోయిందనుకోండి, దానిలో అనుభవించే శివానంద లహరి ఉందే, ఆ శివానంద లహరి చాలు మనకి. ఎందుకంటే ఎవరికైనా సృష్టిలో కోరుకునేది ఆనందమే. అయితే ఆనందాలు అందరికి కావాలి, పొద్దున్న లేచిన తాపత్రయం ఇదే కదా. కానీ మనం లోకంలో ఆనందం అనుకున్నవి భ్రాంతితో జడానందాలు భ్రమానందాలు అనుభవిస్తాం. కానీ శివానందం బ్రహ్మానందం వేరు.
ఇది జడానందం అయితే ఇది శివానందం, ఇది భ్రమానందం అయితే ఇది బ్రహ్మానందం. అందుకు ఆ శివానందం అందుకోవడానికి శివభక్తి మనకి పనికొస్తున్నది. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు.